జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ప్రస్తుతం మన భారతదేశంలో ఒక కొత్త వివాదం నడుస్తుంది. అది ఏంటయ్యా అంటే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఆ నోటిఫికేషన్లో ప్రపంచంలోని మొబైల్ ఫోన్ల తయారీదారులు ఎవరైతే ఉన్నారో అది కూడా తమ కంపెనీకి సంబంధించినటువంటి ఫోన్లను మన భారతీయులను దృష్టిలో పెట్టుకొని తయారు చేసేవాళ్ళు, అలాగే తమ కంపెనీ మొబైల్ ఫోన్లను భారతదేశంలో అమ్మేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో చాలా ఉంటాయి ఏది ఈ మొబైల్ ఫోన్లు తయారు చేసే కంపెనీలు, అది విదేశాల్లో కావచ్చు మన దేశంలో కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్ అనేది వర్తిస్తుందన్నమాట. ఆయా మొబైల్ ఫోన్లలో అంటే ఆయా కంపెనీలు తయారు చేసేటటువంటి మొబైల్ ఫోన్లలో ఖచ్చితంగా సంచార్ సాథీ మొబైల్ యాప్ను ప్రీ ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళనమాట. అంటే ఇప్పుడు మనం మొబైల్ కనుక కొన్నామనుకోండి కొత్తది, అందులో ఆల్రెడీ యూట్యూబ్ యాప్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, ప్లే స్టోర్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి. అదే విధంగా సంచార్ సాథీ మొబైల్ యాప్ను కూడా ప్రీ ఇన్స్టాలేషన్ చేసేవాళ్ళనమాట. ఇప్పుడు ఈ సంచార్ సాథీ మొబైల్ యాప్ అనేది మనకు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పే ప్రయత్నం చేస్తా. మొదటగా మీరు ఈ యాప్లో మన మొబైల్ నెంబర్ని ఎంటర్ చేశారనుకోండి, సరే నేనే ఎంటర్ చేశాను అనుకో, అప్పుడు ఆ నెంబరు ఎవరి పేరుతో ఉండదో తెలుస్తుంది. అలాగే ఆ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకున్నారో కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు నా పేరు మీద సపోజ్ ఒక 4 సిమ్ కార్డులు ఉన్నాయనుకోండి, అక్కడ యాప్లో మాత్రం ఒకవేళ 10 సిమ్ కార్డులు కనుక తీసుకునేట్టు చూపిస్తే అంటే అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి, నేను మిగతా సిమ్ కార్డులు నాకు తెలియకుండానే ఎవరో ఏదో తప్పుడు పని కోసం నా పేరుతో ఉపయోగిస్తున్నారని చెప్పేసి అర్థం అవుతుంది. అంతేనా కాదా? అర్థమవుతుందా? ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఈ ఆధార్ కార్డులు అంటే అట్లా ఇట్లా మన డాక్యుమెంట్స్ అని అవి ఇవి మనం జిరాక్స్ చేయించుకోవడం, కొంతమందికి షేర్ చేయడం, ఇట్లంతా కూడా చేస్తూ ఉంటాం. ఒకవేళ ఈ విధంగా జరిగినప్పుడు ఎవరైనా మనకు తెలియకుండానే మన డాక్యుమెంట్స్ను ఈ విధంగా తప్పుడు పనుల కోసం ఉపయోగించుకుంటూ ఉండొచ్చు. ఆ విధంగా మన పేరుతో వాళ్ళ సిమ్ కార్డులు తీసుకోవచ్చు. అలాంటి వాటికి ఈ యాప్ ద్వారా అడ్డుకట్టేయచ్చు అనమాట. అంటే ఫ్రాడ్ గాళ్ళ నుంచి మనం సేఫ్. అర్థమైందా? అలాగే ఈ యాప్లో ఉన్నటువంటి మరొక మంచి ఫీచర్ ఏంటంటే, యాప్లో మన మొబైల్ ఫోన్కు సంబంధించినటువంటి IMEI నెంబర్ను ఎంటర్ చేస్తాం. సపోజ్ మీ ఫోన్ను ఎవరైనా దొంగిలించారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీ ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి దాంట్లో ఉండే సిమ్ కార్డును తీసేసి పారేస్తారు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏం చేస్తారా? ఆ ఫోన్ను ఏ విధంగా కనిపెట్టాలి? మీరు ఫోన్ దొంగిలించినోడు వాడు కనుక ఏమన్నా మీరేమన్నా వాడిని కనిపెట్టేదానికి ఏమన్నా పావురాన్ని ఏమైనా ఎగరేస్తారా? ఎట్టా లేదు కదా. అదే కనుక మీ ఫోన్లో ఈ సంచార్ సాథీ మొబైల్ యాప్ ఉంటే దొంగిలించిన వాళ్ళు మీ ఫోన్ ఆన్ చేశారనుకోండి, ఇప్పుడు వాడు స్విచ్ ఆఫ్ చేయొచ్చు, మీ సిమ్ తీసేయచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ తర్వాతైనా కూడా వాడు ఫోన్ అనేది యాప్ ఆన్ చేస్తాడు కదా. ఆన్ చేశాడు అనుకో, యాప్లో ఉన్నటువంటి మన మొబైల్ ఫోన్కు సంబంధించినటువంటి ఈ IMEI నెంబర్ ఆధారంగా మన ఫోను ఏ లొకేషన్లో ఉండదో సులభంగా ఇట్టే కనిపెట్టేయచ్చు. అప్పుడు పోలీసులు మీ ఫోన్ అనేది ఎక్కడున్నదో సులభంగా ట్రాక్ చేసి దొంగను పట్టుకొని మీ ఫోన్ని మీకు సురక్షితంగా అప్పగిస్తారు. అంటే దొంగల నుంచి మీ ఫోన్ సేఫ్. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, మీరు ఒకవేళ కొంతమంది ఏమనుకుంటా ఉంటారు, సరే ఎక్కువ డబ్బులు పెట్టి ఎందుకులే కొత్త ఫోన్లు కొనడం, ఏదైనా ఒక సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుక్కుంటే పోతుంది అనుకుంటారు. కొంతమంది ఏదో తక్కువకి వచ్చాను కదా అని చెప్పేసి ఆశపడి ఏదైనా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుక్కోవాలనుకుంటా ఉంటారు. అంతేనా కాదా? అది ఒకవేళ ఒరిజినల్లో తెలీదు, డూప్లికేటో తెలీదు, ఒకవేళ అది అతనిదో తెలీదు, లేకపోతే కూడా ఏమన్నా దొంగతనం చేసి తెచ్చిందో తెలీదు. అదే గనుక ఆ ఫోన్లో మన సంచార్ సాథీ మొబైల్ యాప్ ఉండదనుకోండి, అందులో IMEI నెంబర్ ఎంటర్ చేయగానే మనకు ఆ ఫోన్ అమ్ముతున్నటువంటి వ్యక్తిదేనా కాదా అన్నది సులభంగా అర్థమైపోతుంది. అర్థమైందా? ఎందుకంటే కొంతమంది ఫ్రాడ్ చేయడానికి, అదేవిధంగా ఈ క్రైమ్ చేసేవాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే, ఫోన్లు కొనేది వాడు ఏదో చేయాలనుకునేది ఆ ఫ్రాడ్ క్రైమ్ ఏదో చేసేస్తాడు. తర్వాత ఏంటంటే ఆధారాలు ఉండకూడదని చెప్పేసి ఏదో వాడికి దొరికిందనో లేకపోతే నాకేదో అర్జెంట్ అవసరం అని చెప్పేసో వాడు ఆ ఫోన్ తీసుకుపోయి ఎవరికో అమ్మేస్తాడు. నువ్వేదో తక్కువకి వస్తానని చెప్పేసి అది కనుక కొన్నావు అనుకో, నాయకుడు పోయినట్టే. అంతే నువ్వు అర్థం, వాడు చేసింది నువ్వు నెత్తిన వేసుకోవాలా. రేపు పోలీసు వాళ్ళు నిన్ను పట్టుకుంటారు, ఏది అదే IMEI నెంబర్ ద్వారా నిన్ను పట్టుకుంటారు. ఎవడురా నువ్వు, నీకు ఈ ఫోన్ ఎట్టని చెప్తే నువ్వు స్వామి నాయనా నాకు తెలియదు, నేనేదో బుద్ధి గడ్డినే అదేదో ఫోన్ కొన్నాను తక్కువకి వస్తానని చెప్పేసి నువ్వు వాళ్ళ సమాధానం చెప్పుకోవాలా. ఈ లోపల నీకు జరిగే బడితి పూజలు అన్నీ కూడా జరిగిపోతాయి. అవసరం అదంతా. కాబట్టి
కాబట్టి ఇదే నెంబర్ ఉండింది అనుకోండి, మీరు ఇటువంటి ఇబ్బందులు అనేవి పడకుండా మీరు సేఫ్గా ఉన్నట్టేనమాట. అంటే మీరు లేనిపోని సమస్యల్లో ఇరుక్కోవడం అనేది ఉండదు. ఇప్పటి వరకు ఈ సంచార్ సాథీ మొబైల్ యాప్తో పాటు CEIR సిస్టమ్ అంటే సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ వల్ల ఇప్పటి వరకు మన దేశంలో 7 లక్షల ఫోన్లను రికవరీ చేశారు. అర్థమవుతుందా? ఇప్పుడు అసలు సమస్య ఎక్కడ ఉండదో తెలిసిన సరే, ఫోన్లలో ప్రభుత్వ సంచార్ సాథీ యాప్ డిఫాల్ట్గా ఉండాలన్న కేంద్ర నిర్ణయం పైన ఎప్పుడూ ఉన్నట్టుగానే ఈ ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే నెపంతో ప్రజలపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిఘా పెట్టాలనుకుంటుందని చెప్పేసి ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి. ప్రజలకు ఏదైనా మంచి జరిగితే వీళ్ళు ఊరికే ఉండరులే, వీళ్ళ కడుపు మంట మామూలుగా ఉండదు. ప్రజలకు మేలు జరిగితే వీళ్ళుగా చూస్తానే ఉండలేరు. ఎందుకంటే వీళ్లకు కావాల్సింది ప్రజా ప్రయోజనాలు కాదు. మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దాన్ని వీళ్ళు వ్యతిరేకించాలా, అవునా కాదా? అయితే ఈ సంచార్ సాథీ యాప్కు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి విమర్శలపైన కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. ఆ యాప్ కంపల్సరీ ఏమీ కాదు, మీరు వద్దనుకుంటే ఫోన్లో నుంచి డిలీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి కేంద్ర మంత్రి అయినటువంటి జ్యోతిరాదిత్య సింధియా క్లారిటీ అయితే ఇచ్చేసినారు. నాయన యాప్ అయితే ఉంటుంది, మీకు అవసరం అనుకుంటే ఉంచుకోండి, లేదనుకుంటే తీసేసేయండి అని చెప్పేసి ఆయన అయితే క్లారిటీ ఇచ్చాడు. ఎందుకంటే రేపు ఏదైనా సమస్య వచ్చే నష్టపోయేది ఎవరు? మనమే కదా. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా ఊర్లో ఒక పోలీస్ స్టేషన్ ఉండదు అనుకోండి, ఏదైనా సమస్య వచ్చిందనుకో పోలీసు వాళ్ళు వస్తారు, సమస్యను పరిష్కారం చేస్తారు. లేకపోతే ఏదైనా గొడవ జరిగింది వాళ్ళు వచ్చారంటే అంతా కూడా కంట్రోల్ అవుతుంది. అదే కనుక పోలీస్ స్టేషన్ లేకపోతే అబ్బా పోలీసు వాళ్ళు కనుక టయానికి ఉంటే బాగుండే అని చెప్పేసి మనమే బాధపడాలి. ఇది కూడా అంతే, మీకు అది ఉంటే దాని విలువ తెలియకపోవచ్చు, ఒకవేళ అది లేకపోతే ఆ సమస్యను ఏదైనా రేపు మీరు ఎదుర్కొన్నప్పుడు దాని విలువ అనేది తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇకపోతే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ అయినటువంటి యాపిల్, ఏది మనం ఐఫోన్లో వాడతాం కదా, ఆ యాపిల్ సంస్థ ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశంలో అయినా సరే ఇటువంటి ప్రభుత్వ యాప్స్ను మేము ఇన్స్టాల్ చేయము, ఎందుకంటే మాకంటూ సొంత యాప్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పినారు. సరే, వీళ్ళు మన దారికి వచ్చారా లేదా అనేది తర్వాత ఆలోచన చేద్దాం. ఎందుకంటే ప్రపంచంలోనే అమెరికా తర్వాత చైనా తర్వాత 3వ స్థానంలో అతిపెద్ద మార్కెట్ మన భారతదేశమే. వాళ్ళకి మార్కెట్ కావాలనుకుంటే కొన్నింటికైతే వాళ్ళ లొంగ తప్పదు. సరే, ఇప్పుడు మీ ఐఫోన్లో ఫీచర్స్ ఉన్నాయి, నేను కాదనలా. ఇప్పుడు వీళ్ళు ప్రవేశపెట్టేటివన్నీ కూడా ఉంటాయా? ఇంకా ఈ యాప్లో ఎన్నో ఫీచర్స్ ఉంటాయి, అవన్నీ మీరు ఇవ్వగలుగుతారా? ఉండదు కదా. కొన్ని విషయాలు అయితే తలగ్గాల, ఏమంటారా? ఇకపోతే అమెరికా కావచ్చు, యూరప్ దేశాలు కావచ్చు, సింగపూర్ కావచ్చు, దాదాపుగా అభివృద్ధి చెందినటువంటి ప్రతి దేశంలోనూ అది ఏ దేశంలో అయినా సరే సైబర్ క్రైమ్ను అలాగే ఈ ఫ్రాడ్ను అడ్డుకుంటా ఉంటారు. అక్కడ కూడా మీ ఫోన్లో ఈ యాప్స్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఎక్కడా కూడా రూల్ అనేది లేదు, ఏమంటారా? ఇప్పుడు మన భారతదేశంలో కూడా అలాంటి విధానాన్ని తీసుకొస్తుంది మన మోడీ ప్రభుత్వం. కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు అన్నట్టుగా మీ కాల్స్ రికార్డ్ అవుతాయి, మీ లొకేషన్ ట్రాక్ అవుతుంది, లేదా మీ వాట్సాప్ చెక్ చేస్తారు, ఇవన్నీ కూడా ఫాల్తూ మాటలు. ఇక్కడ మోడీ ప్రభుత్వం నియంత పాలన సాగిస్తుంది, ప్రజలపైన నిఘా పెట్టాలని చెప్పి చూస్తుంది, మీ ప్రైవసీని దెబ్బతీయాలనుకుంటుంది, పొద్దున్నే గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మెసేజ్ పెట్టాలన్నా కూడా మీరు మోడీ పర్మిషన్ తీసుకోవాలా అని చెప్పేసి ఇట్లాంటి మాటలన్నీ కూడా మాట్లాడతా ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి, ప్రజలను రెచ్చగొట్టేదానికి ఈ ప్రతిపక్ష పార్టీలు ప్రతిపక్ష నాయకులు ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడతారు. ఇవన్నీ కూడా బేకార్ మాటలు, ఇందులో ఎంత మాత్రం కూడా నిజం లేదు. అలా అనుకుంటే మనం ఇప్పుడు మన ఫోన్లలో ఎన్నో యాప్స్ వాడుతూ ఉంటాం, ఎన్నిటికో యాక్సెస్ ఇస్తూ ఉంటాం, అవునా కదా? దేని అవసరం దాంది, దేని ఇంపార్టెన్స్ దాంది. ఇది కూడా అంతే, మనకు అవసరం అనుకుంటే ఈ యాప్స్ను ఉంచుకోవచ్చు లేదా డిలీట్ చేసేయచ్చు. ఇప్పుడు మనకు అవసరం లేదు అనుకుంటే ఏదో ఒక రోజు ఏదో ఒక సమయంలో ఆ యాప్తోనే మనకు అవసరం రావచ్చు, అంతేనా కాదా? ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ అనుకో అంటే ఈ దొంగల ముఠా అంతా కూడా దీని మీద కూడా నిన్న పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన దగ్గర నుంచి పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళంతా మాట్లాడతారు కదా, డిక్టేటరు, నియంత పాలన, మోడీ అట చేస్తున్నాడు ఇట చేస్తున్నాడు అని చెప్పేసి వీళ్ళంతా కూడా మాట్లాడతారు కదా. అసలు వీళ్ళ అర్హత ఉండదా నియంత పాలన గురించి మాట్లాడేదానికి? స్వాతంత్ర భారతదేశంలో అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత తన అధికారాన్ని కాపాడుకోవడానికి ఏదే రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ తీసుకొచ్చి అందరినీ జైలు పాలు చేసింది ఎవరియా? ఈయన నాయనమ్మే కదా. ఈయనకు అసలు అర్హత ఉన్నదా నియంత పాలన గురించి మాట్లాడేదానికి అంటాలే. అర్థమైందా మీకు? అది మోడీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా వీళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. అది ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అనేది వీళ్ళకి అనవసరం. అది విషయం అయితే మనం అర్థం చేసుకోవాలా, ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఏం చేస్తున్నాయనేది. ఏమంటారా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే నా మాటలతో మీరు ఏకీభవిస్తే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కంపల్సరీగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే
ఇంతవరకు మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.